ఇప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్స్ యొక్క గ్రాఫ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. క్వాడ్రాటిక్ పాలినామియల్స్ యొక్క గ్రాఫ్స్ అనేవి 3 టైప్స్లో ఉంటాయి. ఫస్ట్ టైప్ అనేది ఇందాక వీడియోస్లో మనం చూసాం, అది మీకు ఆల్రెడీ తెలుసు. అదేంటంటే కేస్ 1 అనుకుందాం. ఫస్ట్ కేస్ ఏంటంటే ఆల్రెడీ మనం చూసాం. అదేంటి అంటే ఒక పాలినామియల్ ఉంటే కనుక క్వాడ్రాటిక్ పాలినామియల్, దాని గ్రాఫ్ అనేది ఇట్లా ఉండిద్ది. అంటే 2 పాయింట్స్ దగ్గర ఇది కదా క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క గ్రాఫ్. ఇది ఎక్స్ యాక్సిస్ని 2 పాయింట్స్ దగ్గర కట్ చేసిద్ది. ఓకేనా, ఇది ఒక టైప్ కదా. ఇప్పుడు ఇది ఏంటిది, పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనుకుంటే ఏ అనేది పాజిటివ్ అనుకోండి, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0, ఏ ఈజ్ పాజిటివ్ అయితే ఇట్లా అప్వర్డ్స్ అనేది పారాబోలా ఉంటుంది. అదే ఏ ఈజ్ లెస్ దాన్ 0 అయితే ఎట్లా ఉంటుంది గ్రాఫ్, మనం ఇందాక వీడియోలోనే చూసాం ఎండింగ్లో. లెస్ దాన్ 0 అయితే గ్రాఫ్ అనేది ఇట్లా ఉంటుంది. ఓకేనా, అది కూడా 2 పాయింట్స్ దగ్గర కట్ చేసిద్ది. కాకపోతే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిలో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ అనేది నెగిటివ్ అయితే, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ అనేది నెగిటివ్ అయితే కనుక రివర్స్లో ఉంటుంది గ్రాఫ్ అనేది. ఓకేనా, ఇంతవరకు చూసాం. ఇప్పుడు కేస్ 2 ఏంటో చూద్దాం. కేస్ 2 ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4 అనే పాలినామియల్ తీసుకోండి. దీనికి జీరోస్ కనుక్కొని గ్రాఫ్ గీసి ఆ గ్రాఫ్కి జీరోస్కి ఉన్న రిలేషన్ ఏంటో కనుక్కుందాం. ఫస్ట్ జీరోస్ కనుక్కుందాం. జీరోస్ కనుక్కోవాలంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటే దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 2x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, నెక్స్ట్ ఇది ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, ఇట్లా రాసుకోవచ్చు కదా. మనం ఇట్లా ఫ్యాక్టరైజేషన్ చేయడం వచ్చు కదా, అంటే ఇట్లా ఉన్న ఈక్వేషన్ని ఇట్లా రాయటం వచ్చు కదా మీకు. దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ అంటారు. ఒకవేళ మీకు ఫ్యాక్టరైజేషన్ రాకపోతే చెప్పండి, నేను దాని గురించి సపరేట్ వీడియో చేస్తాను. ఓకేనా, ఇట్లా ఫ్యాక్టరైజ్ చేసుకుందాం. ఇప్పుడు రెండింటిని మనం మల్టిప్లై చేసినప్పుడు రిజల్ట్ 0 కావాలంటే ఇదన్నా 0 కావాలి, ఇదన్నా 0 కావాలి. అంటే ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఈ ప్లస్ 2 ఇటు పంపిస్తే ఏమైంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 అయింది. ఇక్కడ కూడా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2. అంటే ఈ రెండు జీరోస్ సేమే. అంటే ఫైనల్గా మనకు ఉన్నది ఏంటి, ఒక్క జీరోనే. ఈ రెండు జీరోస్ సేమే కాబట్టి మనకి ఫైనల్గా ఉంది ఒక్క జీరోనే. కాబట్టి మన జీరో ఏంటి, -2. దీన్ని వెరిఫై చేసుకోవాలంటే ఈ -2ని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే -2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ -2 ప్లస్ 4 మనకేం వస్తుంది రిజల్ట్, 4. -2 హోల్ స్క్వేర్ అంటే 4, 4 ఇంటూ -2 అంటే -8 ప్లస్ 4 అంటే 8 - 8 ఈజ్ ఈక్వల్ టు 0 అనేది మనకు వస్తుంది. కాబట్టి -2 అనేది దీని యొక్క 0. నెక్స్ట్ ఏంటి, దీనికి గ్రాఫ్ గీద్దాం. ఓకేనా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4కి గ్రాఫ్ గీద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4 y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4 అనుకుందాం. గ్రాఫ్ గీయాలి కాబట్టి ఎక్స్ వై, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -3 అయితే y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, -3 హోల్ స్క్వేర్ అంటే 9, 9 ప్లస్ 4 అంటే 13, 4 ఇంటూ -3 అంటే 12, అదే -12. 13 - 12 అంటే 1. నెక్స్ట్ ఇది -2 అయితే ఎక్స్ అనేది -2 హోల్ స్క్వేర్ అంటే 4, 4 ఇంటూ -2 అంటే -8, ఇక్కడ 4, 8, 8 - 8 అంటే 0. నెక్స్ట్ ఇది 1 అయితే 1 ప్లస్ 4 ప్లస్ 4 అంటే 9 వస్తుంది. అదే 2 అయితే 8 ప్లస్ 8 16 అవుతుంది. ఇట్లా మనకి గ్రాఫ్ అనేది వస్తుంది. ఈ పాయింట్స్ని మనం ఇప్పుడు గ్రాఫ్లో రిప్రజెంట్ చేసుకుంటే ఎక్స్ యాక్సిస్లో మనకి -3 నుంచి 2 వరకు ఉంది.
కాబట్టి 0 1 2 3. నెక్స్ట్ది -1 -2 -3. వై యాక్సిస్లో 1 2 3 4 5 9 వరకు ఉంది కదా, అంత ఇక్కడ పట్టేటట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 9 అనుకోండి. ఇప్పుడు గ్రాఫ్ని ప్లాట్ చేస్తే ఇక్కడ x -3 అయినప్పుడు y 1 ఉంది అంటే పాయింట్ ఇది. నెక్స్ట్ది x అనేది -2 అయినప్పుడు 0 ఉంది y అనేది, సో ఇది పాయింట్. నెక్స్ట్ది x అనేది 1 అయితే y అనేది 9 ఉంది అంటే ఇక్కడ ఉంది. ఇంకొన్ని పాయింట్స్ తీసుకుందాం. అంటే -1కి పాయింట్ తీసుకోలేదు కదా, ఇక్కడ -1 ఉంటే ఇది ఏమవుతుందో చూద్దాం. ఎక్స్ ప్లేస్లో -1 పెడితే ఏమవుతుంది, -1² అంటే 1, 1 + 4 5, 5 - 4 అంటే 1. సో -1 పెట్టినప్పుడు ఎంత ఉంది, 1 ఉంది. -1 పెడితే 1. నెక్స్ట్ది 0 పెడితే 4 ఉంది. ఓకేనా, దీంట్లో 0 పెడితే రిమైనింగ్ 4 ఉండిద్ది. 4 ఉంది కాబట్టి మనకి పారాబోలా అనేది ఇట్లా వచ్చింది. ఓకేనా, పారాబోలా అనేది ఎక్స్ యాక్సిస్ని ఓన్లీ 1 పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. ఆ 1 పాయింటే ఇక్కడ మనకు వచ్చిన 1 0. ఓకేనా, ఇది రెండో కేసు. అంటే మన కర్వ్ అనేది ఓన్లీ 1 పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో ఇక్కడ x² యొక్క కోఎఫిషియంట్ పాజిటివ్ ఉంది కాబట్టి మనకి కర్వ్ అనేది అప్వర్డ్స్ వచ్చింది. ఓకేనా, ఒకవేళ పాజిటివ్ లేకపోతే నెగిటివ్ ఉంటే కర్వ్ అనేది ఇట్లా డౌన్వర్డ్స్ వచ్చింది. కానీ కట్ అయ్యేది మాత్రం ఓన్లీ 1 పాయింట్ దగ్గరే ఎక్స్ యాక్సిస్ని టచ్ అవుతుంది. ఓకేనా, సెకండ్ కేసు ఏంటంటే ఇది. ఫస్ట్ కేసు ఏంటి, మనకి పాజిటివ్ ఉంటేనేమో ఇట్లా అప్వర్డ్స్ ఉండి 2 పాయింట్స్ని కట్ చేస్తుంది. 2 పాయింట్స్ని కట్ చేసేది ఒక కేసు. నెక్స్ట్ది ఓన్లీ 1 పాయింట్ని టచ్ చేయటం ఇంకొక కేసు. నెక్స్ట్ కేస్ 3 చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ x² + 2x + 2 అనే పాలినామియల్ ఉందనుకోండి. దీనికి మనం జీరోస్ కనుక్కోమంటే మనం ఏం చేస్తాం, x² + 2x + 2 = 0. ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేయాలి కదా, మనం ఫ్యాక్టరైజ్ చేయాలంటే స్ప్లిట్టింగ్ అనేది పాసిబుల్ కాదు ఇక్కడ. కాబట్టి దీనికి అసలు జీరోసే ఉండవు, నో జీరోస్. దీన్ని మనం గ్రాఫ్ లాగా రిప్రజెంట్ చేసి ప్రూవ్ చేద్దాం. ఓకేనా, దీనికి గ్రాఫ్ గీద్దాం. y = x² + 2x + 2. x y అనుకుందాం. x -3 అనుకుంటే x -3 అయితే -3² 9, 9 + 2 11, 3 2s are 6 కదా, 11 - 6 అంటే 5. x -3 ఉన్నప్పుడు y అనేది 5 ఉంది. x -2 ఉంటే 4 5 6 6 - 4 2 అనేది ఉంటుంది. నెక్స్ట్ -1 అయితే 1 3 3 - 2 1. నెక్స్ట్ది 0 అయితే 2. నెక్స్ట్ది 1 అయితే 1 + 2 + 2 5 అవుతుంది. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నిటికీ మనం గ్రాఫ్ గీస్తే ఎక్స్ యాక్సిస్లో మనకి -3 నుంచి 1 వరకు ఉంది. సో 1 2 -1 -2 -3. వై యాక్సిస్లో 1 2 3 4 5. ఇప్పుడు x -3 అయినప్పుడు y ఎంత ఉంది, 5 ఉంది. సో ఆ పాయింట్ ఇది -3, 5 అనే పాయింట్. నెక్స్ట్ది x -2 ఉంటే y ఎంత ఉంది, 2 ఉంది. ఓకేనా, -2 ఉంటే 2 ఉంది. -2, 2 ఈ పాయింట్. నెక్స్ట్ది x -1 ఉంటే y ఎంత ఉంది, 1 ఉంది. సో ఆ పాయింట్ ఇది. నెక్స్ట్ది x 0 అయితే y అనేది 2 ఉంది కాబట్టి ఆ పాయింట్ ఇది 0, 2. నెక్స్ట్ది x 1 ఉంటే y అనేది 5 ఉంది. 1 ఉంటే 5 ఉంది. 1, 5.
ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నిటిని మనం జాయిన్ చేస్తే ఒక పారాబోలా అనేది మనకు వచ్చింది. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ పారాబోలా అనేది ఎక్స్ యాక్సిస్ని అసలు టచ్ అవ్వట్లేదు, క్రాస్ అవ్వట్లేదు. ఇది ఒక కేసు. అంటే కొన్ని పాలినామియల్స్కి అసలు జీరోసే ఉండవు, నో జీరోస్. టచ్ అయితే మాత్రమే మనకి జీరోస్ ఉంటాయని చెప్తాం. ఇది ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ పాజిటివ్ ఉంది కాబట్టి మనకి అప్వర్డ్స్ ఉంది పారాబోలా అనేది. ఒకవేళ ఇది కనుక ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ అనేది నెగిటివ్ ఉంటే పారాబోలా అనేది డౌన్వర్డ్స్ ఉండిద్ది. ఓకేనా? ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుందామంటే 3 కేసెస్ ఉంటాయి. 3 టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ అనేవి వస్తాయి మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ని ప్లాట్ చేసినప్పుడు. జనరల్గా ఏమొస్తుందంటే ఇట్లా వస్తుంది, అది 2 పాయింట్స్ని క్రాస్ చేసిద్ది ఎక్స్ యాక్సిస్లో. ఓకేనా? ఇట్లా పాజిటివ్ ఉంటేనేమో అప్వర్డ్స్ ఉంటుంది, నెగిటివ్ ఉంటేనేమో డౌన్వర్డ్స్ ఉంటుంది. నెక్స్ట్ది కేవలం క్వాడ్రాటిక్ పాలినామియల్కి కేవలం ఓన్లీ 1 0 మాత్రమే ఉంటుంది. కొన్ని కేసెస్లో ఓన్లీ 1 0 ఉండిద్ది. అట్లాంటప్పుడు గ్రాఫ్ ఎట్లా ఉంటుందంటే ఓన్లీ టచ్ చేసిద్ది, ఒక పాయింట్ దగ్గర మాత్రమే టచ్ చేసిద్ది. ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ కనుక పాజిటివ్ ఉంటే అప్వర్డ్స్ ఉండిద్ది. ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ కనుక నెగిటివ్ ఉంటే డౌన్వర్డ్స్ ఉండిద్ది. కేస్ 3 ఏంటి అంటే కొన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్స్కి అసలు జీరోసే ఉండవు. అట్లాంటప్పుడు గ్రాఫ్ ఎట్లా ఉంటుందంటే అస్సలు టచ్ చేయదు, ఎక్స్ యాక్సిస్ని అస్సలు కొంచెం కూడా టచ్ చేయదు, పైనుంచి పైకి వెళ్ళిపోయింది. సారీ, ఇది తప్పు. ఒకవేళ అదే నెగిటివ్ ఉంటే ఎక్స్ యాక్సిస్ టచ్ చేయకుండా ఇట్లా డౌన్వర్డ్స్ ఉండిద్ది. ఓకేనా? ఈ వీడియోలో చెప్పిన కాన్సెప్ట్స్ అన్నీ మీకు క్లియర్గా అర్థమైనాయి అనుకుంటున్నాను. మీ కనుక ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి. వీలైనంత త్వరగా మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మీరు చేయాల్సిన విషయం ఏంటి అంటే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన కాన్సెప్ట్ అంతా మీ ఓన్ వర్డ్స్లో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ.